హాయ్ అండి. బ్రెడ్, మిల్క్ అండ్ 2 ఎగ్స్, షుగరు ఈ 4 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు మనకి జున్ను టేస్ట్ ఉన్న ఒక రెసిపీ రెడీ అయిపోతుందన్నమాట. సో జున్ను లాంటి కేక్ అనమాట. సో పిల్లలకి చాలా ఈజీగా ఇది పెట్టేయచ్చు మనం, అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో నేనైతే ఇలా బ్రెడ్స్ని తీసేసుకున్నాను మిక్సీ జార్లోకి, అండ్ 2 ఎగ్స్ని పగలగొట్టుకున్నాను. పెంకులు పడిపోతాయేమో అని చెప్పి సైడ్కి పగలగొట్టాను అనమాట. యాక్చువల్గా పెంకులు పగలకుండా మిక్సీ జార్లోనే వేసేసుకోవచ్చు. అండ్ మిల్క్ తీసుకున్నాము, ఇందులో షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. షుగర్ యాడ్ చేయడం మర్చిపోయినా అండ్ షుగర్ యాడ్ చేసుకోకపోయినా చేదుగా ఉంటుంది. సో టేస్ట్గా ఉండాలంటే షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బెల్లం అయితే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అండ్ హెల్దీ కూడా. సో నేనైతే బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత నేనైతే గ్యాస్ మీద క్యారమెల్ లాగా పంచదారని కరిగిచ్చేయాలన్నమాట. సో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పంచదార వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చిన్నది వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని పాకంలాగా తీయాలన్నమాట. గట్టి పాకం కాదు, చాలా లేత పాకం అనమాట. సో అదే మనకి టేస్ట్ని ఇస్తుంది. ఈ ప్లేస్లో బెల్లాన్ని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అసలు బెల్లం యాడ్ చేయాలి. మా ఇంట్లో బెల్లం అయిపోయింది కాబట్టి మేమైతే ఇలా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇలా బాగా షుగర్ అనేది బాగా వాటర్ లాగా అయిపోవాలన్నమాట. ఇదే మెయిన్ అనమాట. మనకి ఆ జున్ను లాంటి కేక్కి టేస్ట్ వస్తుంది. సో ఇలాంటివి పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ షాప్స్లో కొనక్కర్లేదు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట, వేడివేడిగా తినే కన్నా. సో ఇలా అయితే అయిపోయింది. దీన్ని ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను, దల్సరిగా ఉండే బాక్స్లోకి. సో ఆ బాక్స్ని స్టీమింగ్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఆ ప్రాసెస్ అంతా చూసేయండి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని షుగర్లోకి వేసేయాలన్నమాట. అందులో వేసేసి డైరెక్ట్గా ఇంకా గ్యాస్ మీద డైరెక్ట్గా ఇంకా పెట్టకుండా అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాము. ఇంకా గ్యాస్ వెలిగించేసి దాని మీద బాండీ పెట్టేసి ఏమంటే అది డైరెక్ట్గా పెట్టకుండా అందులో స్టీమింగ్ చేయాలి కాబట్టి వాటిని అయితే పెట్టేసుకున్నాము అనమాట. అందులో ఇంకా ఈ జున్ను లాంటి మిల్క్ లాంటి బ్రెడ్ లాంటిది అనమాట. ఇది ఒక లిక్విడ్, ఆ లిక్విడ్ని పెట్టేసి మూత పెట్టేయడమే. ఇంకా అది సెట్ అవ్వట్లేదు అనమాట. ఎలా సెట్ అయితే అలా సెట్ చేసేసుకున్నాను. ఇంకా అయిపోయింది. ఇంకా ఇది స్ట్రీమింగ్ అయిపోయింది. ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ పట్టింది అనుకుంటా. 40 మినిట్స్ అనమాట. ఎగ్జాక్ట్గా మనకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. చూడండి అలా వస్తుంది. మ్యాక్సిమం 1 అవర్ కూడా ఉంచండి, బాగా వస్తుంది అనమాట. సో ఇలా అయిపోయింది కదా, దీన్ని ఇలా తిరగేస్తే మంచిగా వచ్చింది. చూసారా, చాలా బాగుంది.